దురాశ కలిగిన కొంగ. ఒకప్పుడు ఒక కొంగ ఒక చెరువు పక్కన నివసించేది. ఆ చెరువులో పుష్కలంగా చేపలు, వేరే నీటి ప్రాణులు ఉండేవి. కొంగ యవ్వనంలో ఉన్నప్పుడు అక్కడ బాగా జల్సా చేసింది. ఇప్పుడు అది ముసల్దయింది. చేపలను పట్టుకోవడానికి వేగం కావాలి. అందుకని ఆకలితోనే ఉండవలసి వచ్చేది. ఒక్కరోజు ఆ కొంగ ఒక్క చేపను కూడా పట్టుకోలేకపోయింది. సాయంత్రం అయ్యేటప్పటికి ఆకలితో అది అరవడం మొదలుపెట్టింది. పీత మరికొన్ని చేపలు దాని ఆర్తనాదం విని ఎందుకు ఏడుస్తున్నావని అడిగాయి. అప్పుడు తెలివైన కొంగ అంది, చూడండి మిత్రులారా, నేను మీ కొరకే ఏడుస్తున్నాను. జాతకం చెప్పేవాడొకడు త్వరలోనే ఈ చెరువు ఎండిపోతుందని చెప్పాడు. అమాయకులైన మీరంతా ఏమైపోతారోనని నాకు దిగులుగా ఉంది. నేను ఈ చెరువు దగ్గరే పెరిగి పెద్దయ్యాను కనుక నా మిత్రులైన మీ మరణాన్ని చూడడం నాకు బాధ కలిగిస్తుంది. నేను భోజనం కూడా మానివేశాను. బేలగా ఉండే చేపలు దాని మాటలు నమ్మి విచారంతో ఇలా అన్నాయి. చూడు మిత్రమా, నువ్వందరికంటే పెద్దదానివి, అనుభవం కళ్ళదానివి. ఈ ఆపద నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి. కపటి కొంగ ఈ అవకాశం కొరకే ఎదురు చూస్తోంది కనుక వెంటనే సహాయం చేస్తానని ఒప్పుకుంది. అప్పుడు కొంగ అంది, ఇక్కడికి కొంచెం దూరంలోనే ఇంకొక చెరువు ఉంది. నేను ఒక్కొక్కరిగా మిమ్మల్ని పట్టుకొని ఇక్కడి నుంచి అక్కడికి సురక్షితంగా చేరుస్తాను. ఈ మాటలు విని చెరువులోని చేపలు, వేరే ప్రాణులు ఎంతో సంతోషించి కొంగ మంచితనానికి కృతజ్ఞతలు చెప్పాయి. దీనితో కొంగ ఆకలి సమస్య చక్కగా తీరిపోయింది. ఆ ముసలి కొంగ వాటికి సహాయం చేస్తున్నట్లు నటించి వాటిని ఒక్కొక్క దాన్ని వేరే కొలనుకు తీసుకెళ్తానని తన ముక్కున ఖర్చుకొని తీసుకెళ్ళింది. అది కపటి కొంగ వాటికి సహాయం చేస్తున్నట్లు నటించి వాటిని అక్కడి నుంచి అడవి మధ్యలోనికి తీసుకువెళ్ళింది. అక్కడో రాయి ఉంది. అక్కడ ఆ కొంగ ఏ తొందర లేకుండా వాటిని సులభంగా చంపి తినేసేది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రతిరోజు వేరే చెరువుకు తొందరగా వెళ్లాలనుకున్న ప్రాణులు కొంగను తొందర పెట్టసాగాయి. ముందు వాటిని తీసుకెళ్లమని. కొంగ వాటిని తీసుకెళ్లి సంతోషంగా తినేసేది. ఒకరోజు అదే చెరువులో ఉండే ఒక పీత ఆ ముసలి కొంగతో అంది, చాలా రోజుల నుంచి నేను వేరే చెరువుకు తీసుకువెళ్ళమని అడుగుతున్నాను కదా. ఇంతవరకు నువ్వు చేపలని మాత్రమే తీసుకువెళ్ళావు. ఇప్పుడు నా వంతు నీ వీపు మీద ఎక్కించుకొని నన్ను వేరే చెరువు దగ్గరకు తీసుకెళ్ళు. ఆ మాటలు విని కొంగ ఎంతో ఆనందపడి దాన్ని ఆ రాయి దగ్గరికి తీసుకెళ్లాలనుకుంది. దారి మధ్యలో పీత వేరే చేపల గురించి అడిగింది. పీత నా వీపు మీద కదా ఉంది, చెరువు నుంచి చాలా దూరం వచ్చాం కదా, పీతతో నిజం చెప్పినా అపాయం లేదు అని అనుకుంది కొంగ. అది నవ్వుతూ, హహహా! ఇక్కడ ఎలాంటి చెరువు లేదు. నేను చెరువు నుంచి తీసుకువచ్చినవన్నీ నా కడుపులో విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఇప్పుడు నువ్వు వాటి వద్దకే వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. అప్పుడు పీత కొంగ చెప్పిన చేదు నిజాన్ని విన్న వెంటనే తన గిట్టలతో కొంగ మెడను పట్టుకుని గట్టిగా నొక్కివేసింది. కొంగ వెంటనే చచ్చిపోయింది. పీత పాక్కుంటూ చెరువు దగ్గరకొచ్చి అక్కడున్న వాటికి కొంగ పూర్తి కథను చెప్పింది. చెరువులోని ప్రాణులన్నీ పీత తన తెలివితేటలతో వాటిని కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పాయి. నీతి: ఏ పరిస్థితిలోనూ శత్రువు మాటలు నమ్మకండి.